అందరికీ నమస్కారం. ఈరోజు మహామృత్యుంజయ మంత్రం నేర్చుకుందాం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వార్కమివ బంధనాన్ మృత్యోర్ముక్షమామృతాత్. మహామృత్యుంజయ మంత్రం విన్నారు కదా. ఇప్పుడు దీని యొక్క అర్థం అయితే తెలుసుకుందాం. మంత్రంలో వచ్చిన ప్రతి పదం యొక్క అర్థం అయితే మీకు వివరిస్తాను. ఓం, ఓంకారం. త్రయంబకం, త్రై అంటే మూడు కన్నుల కలవాడు. ఎవరు? ఆ పరమేశ్వరుడు. యజామహి, పూజించుచున్నాము. ఎవరిని పూజిస్తున్నాము? మనమందరం కూడా పరమేశ్వరుని పూజిస్తున్నాము. సుగంధిం, సుగంధభరితుడు అంటే మంచి సువాసన కలవాడు. పుష్టి, పోషించుచున్నాడు. మనలందరిని ఎవరు పోషిస్తున్నారు? ఆ పరమేశ్వరుడు పోషిస్తున్నాడు. వర్ధనం, అధికం. ఊర్వార్కమివ అంటే దోస పండు వలె. బంధనాన్ మన బంధాలను. మృత్యువు నుండి. మామృతాత్ అమృతత్వము కొరకు. ముఖ్యు మమ్మల్ని విడిపించు. ఇప్పుడు మహామృత్యుంజయం యొక్క పూర్తి అర్థం తెలుసుకుందాం. సుగంధభరితుడైన మూడు కనుల కలవాడు అంటే ఆ శివుణ్ణి మనం అందరం పూజిస్తున్నాం. ఏమని? దోసకాయ తన తొడము నుండి సులభంగా ఎలా విడిపోతుందో అలాగే ఈ మృత్యు అనే బంధాల నుంచి సునాయాసంగా మమ్మల్ని విడిపించి మోక్షాన్ని ప్రసాదించుము అని అడుగుతున్నాము. ఇప్పుడు మన జీవితం యొక్క అర్థం, పరమార్థం ఏంటి? మోక్షం. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మంత్రం పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు. మీరు మంత్రం పఠించకముందు మీకు ముఖ్యంగా ఉండవలసింది నమ్మకం. ఆ పరమేశ్వరుని మీద నమ్మకం, భక్తి అవి ఉంటే తప్పకుండా మీరు పఠించిన దానికి ఫలితం దక్కి తీరుతుంది. మంత్రం అనేది మీరు ఎప్పుడైనా పఠించవచ్చు. దాని మంత్రం యొక్క ప్రయోజనాలు ఏంటంటే, దీర్ఘకాలిక అనారోగ్యంతో చాలామంది బాధపడతారు కదా. ఈ మంత్రం మీరు నమ్మకంతో పఠించండి. అలాగే మీరు జర్నీస్ చేస్తున్నారు. ఇప్పుడు మనం బయటికి వెళ్తే చూస్తున్నాం కదా, చాలా జరుగుతున్నాయి. మీరు బయలుదేరే ముందు ఈ మంత్రం పఠించి పరమేశ్వరుని నమస్కరించి బయలుదేరండి. మీకు ఎదురయ్యే ప్రమాదాలు కూడా అలా పక్కకు పోతాయి. అలాగే శాంతి. మానసిక భయాలకి చాలామంది లోనవుతున్నారు. అది రకరకాలుగా లోనవుతున్నారు. మానసిక భయాలు ఎలా ఆర్థికంగా కానీ చాలా రకాలుగా. ఈ భయాలన్నింటినీ మనలోంచి తొలగించి ధైర్యాన్ని ఇస్తాడు. అదే ఎలాంటి ధైర్యాన్ని? నువ్వు ఆ సమస్యని ఎదుర్కోగలిగి ధైర్యం అనేది మనలో నింపి ఆ సమస్యని దాటగలి శక్తిని మనకిస్తాడు ఆ పరమేశ్వరుడు. అలాగే జపించే విధానం. సోమవారం లేదా మనకి ప్రతి నెలలో మాస శివరాత్రి వస్తుంది. క్యాలెండర్ చూస్తే మీకు తెలుస్తుంది. మాస శివరాత్రి మనకి మహాశివరాత్రి ఎలాగో ప్రతి నెలలో వచ్చే మాస శివరాత్రి కూడా అంతే విశిష్టత ఉన్నది. ఇది చాలామందికి తెలిసి ఉంటుంది. అప్పుడు మీరు అది కూడా ప్రదోష కాలంలో, తెలుసు కదా, శివుడు ప్రదోష కాలంలో నంది ఇంకా గణాలతో విహరిస్తాడు. మీరు 108 సార్లు జపించడం వల్ల మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయి. కానీ నమ్మకంతో చేయండి. సోమవారం మాస శివరాత్రి అని కాదండి. మీరు ఇప్పుడైనా సరే మీరు ఈ మంత్రం అనేది జపించవచ్చు. అర్థమవుతుందా? చాలామంది ఇది నేర్చుకోలేని వాళ్ళు పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ అదొక్కటే చాలండి. ఇంకా వీడియో అందరికీ నచ్చింది, అర్థమైందని అనుకుంటున్నాను. సో వీడియో పూర్తిగా చూసిన వాళ్ళకి చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.